కుండలేశ్వరంలో ఉన్న శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించాలంటే మనం కాకినాడ అమలాపురం బస్సు రూట్లో మురమళ్ళలో దిగి అక్కడున్న వంతెన దాటి సుమారు 7 కిలోమీటర్లు వెళ్తే గనక కుండలేశ్వరం చేరుకోవచ్చు. ఈ దారిలో బస్సు సదుపాయం లేదు. మనం మురమళ్ళలో దిగిన తర్వాత ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి. అలాగే సొంత వాహనాలు ఉన్నవారు నేను చెప్పినట్టు మురమళ్ళ వంతెన దాటిన తర్వాత మనం ఎడం పక్కకి సుమారు 7 కిలోమీటర్లు వెళ్తే గనక మనం కుండలేశ్వరం చేరుకోవచ్చు. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మను కింకరిష్యతి వయ్యమః. భక్త మార్కండేయుని ప్రాణములను యమధర్మరాజు తీసుకొని పోవుటకు వచ్చినప్పుడు ఆ మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని ఈ శ్లోకముతో ఈ విధముగా ప్రార్థించెను. స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే గోదావరి పేరు వృద్ధ గౌతమి నది. మరి ఒక పేరు కుండల తీర్థము. స్వామికి ఆ పేరు ఎలా వచ్చిందంటే స్వామివారి రూపంతోనొచ్చి పైలా గోడాగారం వచ్చి ఈ పట్ట నొత్తునకి రావుతుంది. ఈ గోరిలాగదినే చెవుకు పెట్టుకునే కుందనాలు, చెవుకు పెట్టుకునే పోగు, ఇటువంటివి రెండు. ఈ ఇద్దరు కూడా సూర్య బలవారుడు వరుణదేవుడికి 2 మకర కుండలాలు బహుకరంగా ఇచ్చారు. వరుణదేవుడు వీటి శక్తి తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చారు. ఈ 2 కుండలాలు కూడా సముద్రుడి దగ్గర ఉన్నాయి. ఈ గోదావరిని తీసుకొచ్చింది గౌతమ ఋషి తీసుకొచ్చారు. ఆయన ఈ ప్రాంతాల కొద్దిలోకి వృద్ధుడైపోయాడు, ముసలవాడైపోయాడు. అందుచేతనే ఈ గోదావరి పేరు వృద్ధగౌతమి నది అని పేరు. అయితే ఈ గోదావరి ప్రాంతాల కొద్దిలోకి కోపం పెంచుకుంటుందండి. ఎందుచేతనంటే నేను వస్తున్నా సరే నా పతి అంటే సముద్రుడు పట్టించుకోవట్లేదు కనుక నేను నా పతి చెంతకు చేరం అని చెప్పి అవి భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద ఈ ప్రాత్పరలో భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దానికి సముద్రుడు భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండగా పాతాళంలోకి వెళ్తుంది. ఈవిడ పాతాళంలోకి వెళ్ళిందంటే నన్ను ఏం చేస్తుందో బాగుపడలేదని భయపడి ఆయన ఈవిని శాంతపరచాలంటే ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ అలనాడు వరుణదేవుడు ఇచ్చిన కుండలాలు నాయతన ఈ 2 కుండలాలు కూడా గోదావరి అలంకరించుకోమని బహుతరంగా ఇస్తే ఏమైనా శాంతపరుస్తుందేమో అని ఆ కుండలాలు పట్టుకుని గోదావరి మాతకి ఎదురొచ్చి వెళ్తున్నటువంటి సముద్రుడు ఏమని సారథిదేవి నీ వస్తున్నట్టునే గ్రహించలేదు. ఈ 2 కుండలాలు కూడా నీ ఆకలించుకుంటే నేను చూడాలనుంది అనగానే అప్పుడు గోదావరి మారంతోంది నాథ, ఈ 2 కుండలాలు నేను అలంకరించుకోవడం కాదు, ప్రతినిత్యము పూజకు ఉపయోగ చేయాలి అనగానే అప్పుడు సముద్రం మేటలో దేవి పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాలని కూడా పూజకు ఉపయోగ చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటుంది నాథ, మనం ఇద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు ప్రతినిత్యము సంచరించదు కనుక ఈ ప్రాంతంలోనే 2 కుండలాలని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ గోదావరి మాత కుండలాలు రెండింటినీ కూడా గౌతమ ఋషికిచ్చి మునివర్య ఈ కుండలాలు 2 కూడా ప్రతినిత్యము పూజకు బయట చేయాలి.
ఇందులో ఒక కుండలము మానవులు పూజ చేసుకోవడం కోసం గోదావరి తీరాన, మరొక కుండలము దేవతలు పూజ చేసుకోవడం కోసం గోదావరి గర్భంలోనూ నిర్మించమని గౌతమ ఋషితో చెప్పగా, ఈ గౌతమ ఋషి కుండలాల్ని ప్రతిష్ఠించారంటే నదీ స్నానం చెయ్యాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చిందండి గౌతమ ఋషికి. అందుచేతనే ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధ గౌతమి నది అని పేరు. ఈ ప్రాంతాలకు వచ్చిన తర్వాత యవ్వనం వయసు వచ్చింది కనుక ఈ ప్రాంతం దాటగానే గౌతమి నది. అందుచేతనే ఈ గోదావరిలో వృద్ధులు కూడా స్నానం చేస్తే వృద్ధాప్యం పోయి యవ్వనం వేసి వస్తుంది. అంటే పృచుతనం వస్తుందని కాదండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పబడుతుంది. అయితే ఈ గౌతమ ఋషి గోదావరి మాత చెప్పిన విధంగా గోదావరి ఒడ్డున మానవులు పూజ చేసుకోవడం కోసం ఒక కుండలాన్ని ప్రతిష్ఠించాలి కనుక మనమున్న ప్రదేశము పూర్వకాలంలో గోదావరి ఒడి. ఈ గోదావరి ఒడ్డుని ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదుటండి. మానవులు భూమి మీద జన్మించక పూర్వము ఈ ఆలయాన్ని నిర్మించి ఈ స్వామిని ప్రతిష్ఠించా. మరొక కుండలాన్ని గోదావరి గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహామునులు, ఇంద్రాది శ్రీపాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా గోదావరి గర్భంలో ఉన్న స్వామికి పూజలు చేసుకుంటున్నారు. మరి గోదావరి తీరానున్న స్వామికి మానవులు లేరు, ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతలు, మునులు ప్రతినిత్యము కూడా గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి పూజలు చేసుకుంటున్నారు. ఇలా ఎంతకాలం చేశారంటే మానవులు భూమి మీద సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళే చేస్తున్నారు. మరి మానవులు ఎవరు వచ్చారు అంటే మొట్టమొదటిసారిగా భక్త మార్కండేయుడు వచ్చారు. ఆయనకి ఆయుష్ తీరి సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు, నన్ను తీసుకెళ్లేదు కూడా ఆయన చెత్తకే, కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటాను అని చెప్పి భక్త మార్కండేయుడు భూభక్త ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారు. భక్త మార్కండేయుడు ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకుని వేడుకుంటూ కొన్ని అష్టకాలు వర్ణించారు భక్త మార్కండేయుడు. ఈ నష్టగాలు వర్ణిస్తే ఆదిశంకరాచార్య వారు వచ్చారు ఈ క్షేత్రానికి. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలని లిఖిత పూర్వకంగా రాశారు. అవే చంద్రశేఖరాష్టకాలు. చంద్రశేఖరాష్టకాల్లో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము 4వ శ్లోకము. ఇంతకీ కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు ఏమని వేడుకుంటున్నాడంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదేమునేశ్వరస్తు సవైభవం భువనేశ్వరం అంతకమశ్రితామల పాదమంతకం చంద్రశేఖరస్రయేమ కింకరిష్యది వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి వృషభ వాహనుడు వేయున్నావయ్యా, నారదాది మహామురులచే దర్శించబడుతున్నావయ్యా. అందకాందక రాక్షసులు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులను మేము సంహరించావయ్యా, ఈ యమకింకరుడు నన్ను కాపాడలేవేటయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్నాడు. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళైన కాశీఖండాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీపురాతిలో రాశారు శ్రీనాథ మహాకవి. ఇదే కాకుండా కాశీఖండంలో శ్రీనాథ మహాకవి రాశారు. మరి ఈ క్షేత్రం గురించి ఇంకా ఏ పురాణాల్లో వర్ణించబడింది అంటే కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము, శైవ కళ్యాణ ప్రకరణ, శివ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి వర్ణించబడింది. మరి శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ స్వామికి ఎవరు చేసుకున్నారు అంటే మా తరాల వారు మేము చేసుకున్నాం. అంటే కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ రూపం ఎలా ఉంటుందంటే
హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగాజలాధిపతి ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్ళి స్నానాలు చేసి పాపాలు తీసుకున్నారు. ఈ గంగాదేవి ప్రతిరోజు కూడా ఈ పాపభారం మోయలేక రాత్రి సమయంలో కాకి రూపం దాచి ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కుడదూచుకుని కాకి రూపాన్ని కుడదూచేసి హంస రూపం దాచి మరలా కాశీ వెళ్తుంది. కాశీలో ఉన్న గంగాదేవి. అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్యనదులన్నీ కూడా ప్రతిరోజు కూడా పాపభారం మోయలేక రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి వారి దగ్గరున్న పాపాలన్నీ గోదావరి కప్పచెప్పి అలా యథాస్థానాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి ఈ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు చూస్తుంటే మరి గోదావరి మాతకు పాపభారం పెరిగిపోవట్లేదా అండి? అప్పుడు సముద్రం అన్నటువంటి గోదావరి మాతతో ఏమని, ఓ దేవి, రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెంతపొస్తా, నీ దగ్గరున్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతూ ఉంటాను. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతోంది, మోక్షం చెందుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నిటికీ కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే. ఎందుచేతనంటే అండి, ఈ గోదావరి పేరు వృద్ధగవతిమి నది అని పేరు, మరి ఒక పేరు కుండల తీర్థం అని పేరు కూడా ఉంది. ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి గర్భంలో ఒక కుండలేశ్వర స్వామి ఉన్నారు, ఆయన మీదుగా గోదావరి ప్రవేశిస్తాం, అందుచేత కుండల తీర్థం అని పేరు. ఈ ఆలయంలో ఉన్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత లేదు. భక్తుల పేరున మేము ముట్టుకుని మేము పూజ చేయడానికి మాకు అర్హత ఉంది. మరి గోదావరి గర్భంలో ఉన్న స్వామిని భక్తులు ముట్టుకోవడానికి అర్హత ఉంది, కానీ దర్శనం లేదు. దేవతలే పూజలు చేసుకున్నారు. అందుచేత అక్కడున్న కుండలేశ్వర స్వామిని తాకిన ఫలితం రావాలంటే అక్కడున్న కుండల తీర్థంలో స్నానం చేయగానే అక్కడున్న కుండలేశ్వర స్వామిని తాకినంత ఫలితం వస్తుంది. అప్పుడు స్వామి దర్శనం కావాలి. ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేసుకోవాలి. అంతేకాకుండా ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే ఆ కుండల తీర్థాలు మన శరీరానికి తగలగానే మనకున్న దోషాలు నశిస్తున్నాయి, మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడ గోదావరి స్నానమే ప్రాముఖ్యత. గోదావరి స్నానం చేసిన తర్వాత స్వామి దర్శనం చేసుకోవాలి. కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి. ఇక్కడ గోదావరి స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేయించుకున్న దర్శనం చేసుకున్న తరువాత కాశీ వెళ్ళి వారి మేము సంకల్పం చెప్తాం. ఆ సంకల్పం చెప్పించుకుని కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తేటండి కాశీలో ఉన్న గంగాదేవి అంటుందటండి ఏమని, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదిలించుకుని నాకు పాపభారం తగ్గించారు, తక్షణమే వీళ్ళకి శివ సాయుధ్యం కలగాలిగా కానీ వరమిస్తుందండి కాశీలో ఉన్న గంగాదేవి. అంత విశిష్టమైన తీర్థము క్షేత్రము కూడా. అంతేకాకుండా కాశీలో ఉన్న యాత్రికులు అర్చకులు కూడా సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు ఆ రోజంతా జాగారు ఉండి మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శనం చేసుకుని మరలా కాశీ వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉంది. అదేమిటంటే ఈ కుండల తీర్థాన్ని మన కనిగితో చూసినా చేతులతో తాకినా ఒక్కసారి స్నానం చేసి స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా మరొక విశిష్టత ఉంది కుండల తీర్థానికి. అదేమిటంటే రోజుకు 3 సార్లు రుచి మారుతూ ఉంటుంది, టేస్ట్ మారుతూ ఉంటుంది. అదేలాగంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తారనుకోండి, ఉప్పదనం వచ్చిందనుకోండి, సముద్రం వచ్చాక బాబాలు తీసుకెళ్ళి మరలా 3 గంటలకు పోయాక 4 గంటలకు పోయాక మరలా అయితే స్నానం చేస్తారనుకోండి, చప్పగా వచ్చిందనుకోండి గోదావరి సముద్రంలో కలుస్తుంది. అలాగా ఈ గోదావరికే రుచులు మారుతారు. కాశీలో ఉన్న గంగాదేవి మన భూమండలంలో పుణ్య నదులన్నిటికీ కూడా ఒకటే రుచులు మారవు. ఎందుచేతనంటే అండి ఈ నదులన్నిటికీ కూడా సముద్రుడు వెళ్ళడు. అందుచేత ఈ నదులన్నీ కూడా ఇక్కడ గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఇక్కడ సముద్రుని కలుసుకుని వీళ్ళ దగ్గరున్న పాపాలన్నీ సముద్ర కప్ప చెప్పి మరలా యథాస్థానానికి వెళ్తూ ఉంటాయి. అందుచేతను ఈ కుండల తీర్థానికి అంత విశిష్టత. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బ్రహ్మశ్రీ చాగతి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించారు. కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు, బాగానే ఉంది, కాశీ కన్నా ముందుగా వెళ్ళవలసిన క్షేత్రం మీకు దగ్గరలో ఉంది, కుండలేశ్వర అనే క్షేత్రం, ఆ క్షేత్రానికి వెళ్ళారు. ఆ రెడ్డి గారు కోటేశ్వరరావు గారు
వెంటనే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నటువంటి స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అడగగానే అర్చక స్వామి కనబడి కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రం మీకు తెలియదు కాదు, ఎక్కడో కాశీలో ఉన్న మేమే ఆ క్షేత్రాలు వస్తున్నాం, మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా, ఏ పురాణంలోనూ కూడా ఆ క్షేత్రం మహత్యం మీకు కల్పించలేదా అని చెప్పి కాశీలోనే కోటేశ్వరరావు గారు చెప్పి అర్చక స్వామి కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము, శైవ కయ్యార ప్రకరణ, శివ పురాణము ఆ పురాణాలు కోటేశ్వరరావు గారు చేతికి కోటేశ్వరరావు గారు ఈ పురాణాన్ని క్షుణ్ణంగా తిరిగేసి ఆ క్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసు. అప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రానికి వెళ్ళాక కోటేశ్వరరావు గారు ఈ కొండలేశ్వర స్వామి క్షేత్రం నుంచి కాశీలో క్షుణ్ణంగా తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారు. ఆయన ఎప్పుడు వచ్చారండి? 2015 పుష్కరాల ముందు వచ్చారు. వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం తీసుకుని అప్పట్లో ఆయన సొంత ఖర్చుతో 7 లక్షలు ఖర్చు పెట్టి ఈ గోదావరి తీరాన ఒక స్నానాల రేవు కట్టించారని కోటేశ్వరం. అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగిందండి ఆయన కోటేశ్వరరావు. ఆయన అప్పుడు చెప్తే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఒక భక్తుడు ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. తక్షణమే 50 లక్షల నుండి కూసారు. ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన భక్తులు ఎవరు ఇప్పటికీ మాకు తెలియదు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. అంతల శిష్టమైన క్షేత్రం. అంతేకాకుండా విష్ణుమూర్తికి దశావతారాలు ఎలాగో ఆయనకి యుగాలు దొరుకుతారు. ఈశ్వరుడికి 363 శివలీలలు. ఈయనకి రోజుకో లేకపోతే మా పూర్వీకులు పురాణాలు తెలియస్తే మా పూర్వీకులకు దొరికినవి 26 శివలీలలు దొరికాయి. ఆ 26 శివలీలలు కూడా వెనుక భాగంలో ఉన్న మకరతో అన్నం మీద ప్రింట్ చేయడం జరిగింది. అలాగే ఆలయ గోపురం మీద 26 శివలీలలు శిల్పాల కింద నిర్మించడం జరిగింది. శివలీలలే కాకుండా శక్తిపీఠాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు మొత్తం 74 శిల్పాలు ఆలయ భూపూజుతుంటాయి. ఇప్పటికీ మా శివలీలలు మీరు దర్శనం చేసుకోవచ్చు. ఏ లీలకి ఆ పేరుతో శివలీలలు ఉంటాయి. అంతేకాకుండా ఇన్ని శివలీలలు, ఇన్ని శిల్పాలు తినాలకి మన ప్రపంచంలో ఇదే మొత్తమే చాలి. ఈ ఆలయం మీరు చూస్తే కొన్ని క్షేత్రాలు అనగా గొల్లల మామిడాడ, నేములవాడ ఇలా కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలలే నిర్మించగలిగారు. అన్ని శివలీలలు నిర్మించలేకపోయాను. ఇప్పటికీ మీరు తీసుకోవచ్చు. ఇదే కాకుండా కాశీ వెళ్ళే ముందు ఇక్కడ రమ్మన్నాం కదా అని కాశీ ప్రయాణం 15 రోజుల ముందో నల్లాడు ముందో పెట్టుకుని క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేయించుకున్న, దర్శనం చేసుకున్న తర్వాత మాధ్యాతో సంకల్పం చెప్పించుకున్న వర్తించని. ఇందుచేత జైని ఇక్కడ సంకల్పం చెప్పించుకున్నప్పటి నుంచి మీరు కాశీ వెళ్ళేంత వరకు కూడా నిష్టగా ఉండాలి. అయ్యప్ప స్వామి మాలాధార నిష్ట ఎలా ఉంటుందో అంత నిష్ఠగా అయినా సరే చెప్పించుకోకపోతే చెప్పండి. ఇక్కడ చెప్పించుకున్నప్పటి నుంచి మీరు కాశీ వెళ్ళే తలుపులో దైవాలయం మన ఇంటి దగ్గర ఏదైనా ఆటంకం కలిగితే ఈ చెప్పించుకున్న సంకల్పం వృధా. అందుచేతను కాశీ వెళ్ళి ముందు ఒక్కరోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేయించుకున్న, దర్శనం చేసుకున్న తర్వాత మాత్రం సంకల్పం చెప్పించుకుని ఈ గోదావరి నీళ్లు మీ ఇంటికి పట్టుకెళ్ళి మీరు కాశీ ప్రయాణం అయ్యే రోజుని మీరు స్నానం చేసి నీళ్ళ పాత్రలో ఈ నీళ్లు కలుపుకొని స్నానం చేసి ఈ స్వామిని కలుసుకుని కాశీ ప్రయాణం సాగించారు. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ గంగానదిలో స్నానం చేసే ముందు ఆ గంగాదేవితో చెప్పాలి, అమ్మా గంగామాత, మేము కుండలేశ్వరం క్షేత్రం వెళ్ళాము, అక్కడ గోదావరిలో స్నానం చేసే స్వామిని దర్శనం చేసుకుని నీ చెత్తకు వచ్చామని ఆ మాతకు చెప్పుకొని అప్పుడు స్నానం చేయాలి. అంత విశిష్టమైన తీర్థము క్షేత్రం కూడా. హరహర మహాదేవ శంభో శైత్య. ఓం నమ శివాయ. అందరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.